సో, మన జొన్న పంటకు పందులు బెడద గూడా ఎక్కువైతుంది. సో, నిన్న రాత్రి వచ్చేసి మస్తు దింగన చేసినాయి. సో, నేనైతే ఏడాడ ఇన్సులేటర్ లేవో ఆడాడ ఇన్సులేటర్ బిగిస్తున్నా. సో, ఇట్లా ఇన్సులేటర్ బిగించిన. సో, ఒకసారి చూసుకోవచ్చు కంప్లీట్ అయింది. సో, ఇది మన జొన్న పంట. సో, ఇప్పుడైతే ప్రెజెంటు ఆహ్, స్టార్ట్ అయినాయి. అంటే మీద కంకి వచ్చేసి జొన్నలు అవ్వడం స్టార్ట్ అయినాయి. సో, పైనుంచి పక్షుల బెడద, సో, కింద నుంచి అడవి జంతువుల బెడద ఉంది. సో, దీని రక్షణ కోసం అనేది నేను ఆల్మోస్ట్ సోలార్ మొత్తం బిగించేశాను. సో, ఒకసారి మీకు సోలార్ మెయిన్ యూనిట్ దగ్గర తీసుకెళ్ళి, సో, ఈ సోలార్ యూనిట్ ఏ విధంగా వర్క్ చేస్తుందో మీకు ప్రాపర్‌గా చూపిస్తాను. వచ్చేసి మన మెయిన్ సోలార్ యూనిటు. సో, ఇది చూసుకోవచ్చు ఎక్సైడ్ బ్యాటరీ. సో, 32 ఏహెచ్ బ్యాటరీ అంటారు. సో, ఇది ఆటోలో కూడా ఉంటుంది. సో, సింపుల్ అండి. సో, ఇది మెయిన్ పవర్ ఆన్ బటన్. సో, ఇక్కడ ఒక ఎల్ఈడీ లైట్ లేదా సైరన్ ఉంటుంది. సో, దానికోసం ఈ బటన్. సో, ఒకసారి మీకు పూర్తిగా ఓవర్‌వ్యూ చూపిస్తాను. సో, ఒకసారి చూసుకోవచ్చు. లోపల ఒకటి పెద్ద షార్ట్ సర్క్యూట్ ఉంది. ఒకటి రెగ్యులేటర్ ఉంది. సో, ఇది పీసీబీ ఉంది. సో, సింపుల్. సో, ఇక్కడ నుంచి 2 వైర్స్ వస్తాయి. సో, ఒకటి ఎర్తింగ్‌కి, ఒకటి ఫినిషింగ్‌కి. సో, చూసుకోవచ్చు ఇక్కడ ఫినిషింగ్‌కి నేను ఇచ్చేసాను. సో, ఇక్కడ నుంచి ఈ విధంగా ఆర్కింగ్‌కి కూడా ఒక కనెక్షన్ ఇచ్చేయాలి. సో, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఆన్ చేద్దాము. సో, ఇది టోటల్‌గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా అంటే టోటల్ అరౌండ్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో అయితే 8 ఎకరాలకు ఉంది. సో, పంట అనేది 3 ఎకరాలు ఉంది. సో, దీంట్లో శనగ పంట ఉండే. సో, కంప్లీట్ అయిపోయింది. సో, నేను ఇప్పుడు ఆన్ చేస్తాను. ఒకసారి చూసుకోవచ్చు. సో, ఇది పవర్ బటన్ ప్రెస్ చేయగానే సో, ఆన్ అయింది. సో, అక్కడే చూసుకోవచ్చు పవర్ వచ్చేస్తుంది. సో, దీన్ని పెట్టేసి ఒకసారి మనం చెక్ చేద్దాం ఫ్రెండ్. సో, ఇప్పుడు దీన్ని టచ్ చేయగానే మాత్రం 1 కిలోవాట్ కరెంట్ అవుట్‌పుట్ వస్తది. బట్ ఇది ఆగి ఆగి కొట్టడం వలన జంతువుకి గానీ, మనుషులకు గానీ ఎటువంటి ప్రాణ నష్టం ఉండదు. సో, 1 సెకండ్ బ్రీతబుల్. సో, మన హార్ట్ బీట్ ఏ విధంగా కొట్టుకుంటుందో సో, ఇది కూడా ఆ విధంగా కొట్టుకోవచ్చు. సో, ఒకసారి మీరు సౌండ్ కూడా వినొచ్చు. సో, బీప్ బీప్ సౌండ్. సో, ఒకసారి మనం దీన్ని టెస్ట్ చేద్దాము. సో, పంటకు రక్షణ అంటే మనుషుల ద్వారా గానీ, జంతువుల ద్వారా గానీ చేయొచ్చు. సో, నేను అక్కడ కింద చూసారు కదా! ఒక రెడ్ వైర్ ఏశాను. సో, మనం ఇక్కడ టెస్ట్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో. సో, చూడొచ్చు. సో, మీకు విజువల్స్ కనిపిస్తున్నాయో లేదో నాకు తెలవదు. బట్ ఒకసారి సౌండ్ చెక్ చేయండి. సో, చూసుకోవచ్చు ఈ విధంగా. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం ఫాలో చేయండి.